అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫిష్ పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాము. చేపల పులుసు టేస్టీగా ఉండాలంటే, బాగా కమ్మగా రుచిగా ఉండాలంటే ఏమేమి మసాలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని ఒట్టిమిరపకాయలు 4-5 ఒట్టిమిరపకాయలు తీసుకొని, కొన్ని ధనియాలు, అలాగే కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, మిరియాలు వేసి ఇలాగా వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసి, మిరియాలు 4, మెంతులు కొన్ని ఇలా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఎర్రగా కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేటట్టు వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇందులో కరివేపాకు కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగి చల్లారిన తర్వాత వేగించి చల్లారించిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ మాదిరిగా మనము ఫ్రై చేసుకున్న మసాలాను మిక్సీలో కొట్టి చేసుకోవడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం చింతపండు నానబెట్టుకొని ముందే ఒక 10 నిమిషాల తర్వాత ముందు మిక్సీలో వేసుకోవాలి. అలాగే ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం నూనె వేసి, ఎందుకంటే నెయ్యి వేసుకోవడం వల్ల చేప వాసన రాకోకుండా చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి ఉంటే మన ఇంట్లో నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసి కర్రీ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి అందులో వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇది కొంచెం వేగించండి. ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి కొంచెం పసుపు వేసి బాగా ఏగనివ్వాలి. ఏగిన తర్వాత ఇలా చేసుకున్న పులుసు అయితే మనం చపాతీలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇందులో వేసి కొంచెంసేపు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఏగనివ్వాలి. ఎందుకంటే మనం టమాటా వేసినాం కాబట్టి మసాలాలో పచ్చి టమాటా ఆ వాసన పోవడానికి కొంచెం ఉడకనిచ్చే బాగా ఉంటుంది. కొంతసేపు మూత పెట్టేసి దీనికి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి ఇప్పుడు ఎర్రగా, ఎందుకంటే టమాటా పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి కడిగి అలాగే ఆ మసాలా అంతా పోకోకుండా ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడైతే ముందైతే ఏదైనా రొట్టెలేకి జొన్న రొట్టె, సొద్ద రొట్టెలు అట్లాంటప్పుడు చేపల పులుసు అంటే బాగా ఇష్టంగా తినేవాళ్ళు. ఇప్పుడు చాలామంది అయితే మనము చపాతీలేకి ఇష్టంగా తింటారు చేపల కర్రీ, బాగుంటుంది ఇలా తింటే కూడా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెంసేపు ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఆ మసాలా అంతా మరిగిందంటే మనకు చేపకు బాగా చిక్కబడుతుంది. చేప వేసిన చేపకి ముక్కకు మసాలా అనేది పడుతుంది. ఇలా పట్టిన పులుసుని చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇలాగా కొంచెం చిక్కగా ఉండాలి పులుసు, ఎందుకంటే ఈ పులుసు పతలాగా ఉంటే మనం చేపలు వేస్తామంటే ఇంకా పతలాగా అయిపోయి నీరు వస్తుంది చేపలు, కాబట్టి ఇంకా పతలాగా అయిపోతుంది. అందుకు చిక్కగా ఉండాలి పులుసు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసి ఈ మసాలాల్లో పెట్టుకోవాలి. ఈ మాదిరిగా చూడండి, మంటని తక్కువలో పెట్టుకొని ఇలా మనం చేత్తోనే పెట్టుకోవచ్చు ఒక్కొక్క ముక్కను తీసి. ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు మనము ఎక్కువ మంట పెట్టకూడదు, తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి. వీటిని గరిటెతో కలబెట్టకూడదు, జస్ట్ అలాగా మసిగుడ్డతో పట్టుకొని ఇటు అటు తిప్పుకుంటూ ఉండాలి. ఇది మంట తక్కువలో ఉడకడం వల్ల మసాలా పడుతుంది,
చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కూర. ఇలాగే మీరు కూడా వీడియోలో చూపించినట్లుగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా బాగా అందరికీ నచ్చుతుంది, అందరూ ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల. చూడండి అంతా మసాలాలేక అయిపోయేటట్టు కొంచెం చెక్క గరిటతో అలా తిప్పుకునేసి ఇలాగే తిప్పుకోవాలి. ఏమాత్రం గంటె పెట్టి తిప్పినామంటే మనము చేప ముక్క ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఇలా గుడ్డతో పట్టుకొని దీన్ని 2 వైపులా అలా కలపెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా 2-3 సార్లు కలిపామంటే ఇంకా చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి నూనె అయితే పైకంతా వచ్చింది. మళ్ళీ ఒకసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది. అలా 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పేసుకుంటే రెడీ అయిపోతుంది చేపల కర్రీ. ఇప్పుడైతే దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం కరివేపాకుని ఇలా తుంచి వేసేసుకొని మూత పెట్టేసి మంట తక్కువలోనే పెట్టి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఇంకా చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి పులుసు అయితే చిక్కబడింది, ఉప్పు కారం కూడా సరిపోయింది. ఇలా మనము జలుబు చేసినప్పుడు అట్లా ఎప్పుడైనా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అయితే చేపల పులుసు తింటే జలుబు తగ్గిపోతుంది అని చెప్తారు. అలా అన్నిటికీ కూడా చేపలు చాలా మంచిది, హెల్తీగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. కళ్ళకైతే చాలా మంచిది, మరీ మంచిది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక ఒకసారి చూడండి ఇలాగా మసాలా అయితే చేపకంతా బాగా పట్టింది. ఇలా పులుసు కూడా దగ్గరకు వచ్చేసింది, అంటే పులుసు చిక్కబడింది అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.